మరి చెన్నారెడ్డి గారు మన మధ్యన లేరు. ఆ మహానుభావుడు రాజకీయ నాయకులందరికీ కూడా రాజకీయంగా ఈనాడు ఈ సమాజంలో సేవ చేయాలని ప్రతి వారికి కూడా ఆయన ఒక ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆయన నా అదృష్టవశాత్తు చిన్న వయసులోనే నాకు ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా, పబ్లిక్ స్కూల్ స్టూడెంట్లో నేను ఒక స్పోర్ట్స్మెన్గా, యాథ్లీట్గా, హార్స్ రైడర్గా, స్విమ్మర్గా ఆయన దగ్గర 28 ప్రైజులు ఒకే రోజున ఆయన చీఫ్ గెస్ట్గా పబ్లిక్ స్కూల్కి వచ్చినప్పుడు 1964లో తీసుకునేటువంటి భాగ్యం నాకు దక్కింది. ఆనాడు తొలిసారిగా ఆయన చూడటం జరిగింది. తర్వాత 1978లో శాసనసభ్యుడిగా నేను ఆయనతో పాటు ఎంతో ప్రేమను సంపాదించుకుని ఆయన నిజంగా ఎంతోమంది మాట్లాడిన దానికి నేను రిపీట్ చేయటానికి సమయం కూడా తక్కువ ఉంటుంది కాబట్టి కొన్ని విషయాల్ని నో కాన్ఫిడెన్స్ మోషన్ ఆయన మీద పెట్టినప్పుడు 2 సార్లు కూడా పెట్టినప్పుడు కూడా శాసనసభలో ఉన్నాను. ఆయన తీరు చూస్తే అసలు దానికి ఎలా వర్ణించాలో కూడా అర్థం కావటం లేదు. ఎంత నిర్మలంగా ఆ సీట్లో కూర్చుని ఫస్ట్ టైం నో కాన్ఫిడెన్స్ మోషన్ ఏమో పాత అసెంబ్లీ హాల్లో, రెండోసారి ఈ అసెంబ్లీ హాల్లో ముఖ్యమంత్రిగా అనేక రకాల స్వరాలతో గంభీరంగా అనేక మంది మాట్లాడుతూ ఉంటే, నాయకులు మాట్లాడుతూ ఉంటే నిర్మలమైన మనసుతోటి ఫైల్ వెనకాల ఫైల్ చూసుకుంటూ ఆయన ఒక మాట వింటానే ఉంటారు, ఫైల్ చూస్తూనే ఉంటారు. ఎందుకంటే చిరునవ్వుతోటి ఎవరైనా ఆవేశంగా ఇక్కడి నుంచి గట్టిగా మాట్లాడినప్పుడు అవుతే ఆశ్చర్యంగా చూసుకునేవారు, లేకపోతే నవ్వుతా చూసుకునేవారు తప్ప ఎప్పుడు దిగ్భ్రాంతి చెందటం మటుకు నేను ఎప్పుడు చూడలేదు. అటువంటి గొప్ప వ్యక్తి ఈనాడు మనకు లేదంటే ఎవరైనా బాధపడతాం. కానీ అది శాశ్వతంగా ఇప్పుడు పుడతారు, అప్పుడు మరణం సహజం. కానీ ఆ మహానుభావుడు ఇవాళ రాజ్యాలు లేకపోయినా ఈ ప్రజాస్వామ్యంలో రాజుగా పుట్టి రారాజుగా వెళ్ళిపోయినాడు. ఆయన మహానుభావుడు, మహాధన్యుడు. ఆయన గురించి ఆయన జీవితం ఎండైన విధానం చూసి గర్వపడాలి. దాన్ని చూసి మనం గర్వించి ఆశ్రయించడానికి ఆచరణగా ఆయన జీవితాన్ని చూసుకోవాల్సిన అవసరం మనకు ఎంత ఉంది అధ్యక్ష. ప్రత్యేకంగా ఆయన స్వభావాల గురించి 2-3 ఇన్సిడెంట్స్ పర్సనల్గా ఆయన క్యాబినెట్లో కూడా పనిచేసేటువంటి భాగ్యం నాకు దక్కింది. ప్రత్యేకంగా ఆయన స్వభావాన్ని అనేక రకాలుగా మనం చూసినప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్గా ఈయన వచ్చినప్పుడు ప్రప్రథమంగా అందరూ ఏమనుకున్నారంటే ఆంధ్ర రాష్ట్రంలో పవిత్రమైనటువంటి అధికారి ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు ఈయన ఎలక్షన్ పిటిషన్ ఒకటి జరిగినప్పుడు ఒక ఎస్పీగా ఈయన సాక్ష్యం ఇస్తే ఆ సాక్ష్యం ఆధారం మీద ఎలక్షన్ పిటిషన్ తనకు వ్యతిరేకంగా కొట్టేసినప్పుడు ఆయన మంత్రి పదవి సెంట్రల్ మినిస్టర్గా ఉన్నటువంటి కోల్పోయినప్పుడు తిరిగి అదే వ్యక్తి మళ్ళీ చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత పవిత్రన్ పోలీస్ కమిషనర్గా ఇక్కడ ఉన్నప్పుడు ప్రప్రథమంగా ఇది సీఎం అయిన తర్వాత పవిత్రన్ కమిషనర్గా ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుందని అనుకున్నారు. కానీ తన ముఖ్యమంత్రి ఉన్నంత కాలం పవిత్రన్ని చాలా గౌరవంగా కమిషనర్ని గౌరవించి ఆ స్థానాన్ని ఉంచినటువంటి పెద్ద హృదయం గల మనిషి. అధ్యక్ష, ఇటువంటి విషయాలు ఎందుకు చెప్పుకోవాలంటే ఇది మాటలతో కాదు, చాలా గొప్ప మనసు కావాలి. ఉపన్యాసానికి పెద్ద కష్టం ఏం లేదు, సానుభూతి మాట్లాడటానికి. కానీ ప్రాక్టికల్ మ్యాన్, ఈ వాజ్ ఎ హీ పాలిటిషియన్. ఈ స్టేట్స్మెన్గా వర్ణించారు ముఖ్యమంత్రి. స్టేట్స్మెన్ గురించి మనం కళ్ళారా ఒక స్టేట్స్మెన్ అని వాడు పొలిటికల్ సిస్టంలో ఉన్నాడు అని అంటే కళ్ళారా చూసినటువంటి ఏకైక వ్యక్తి మనకు చెన్నారెడ్డి గారు మనకు దక్కాడు. ఎంత సహృదయం అండి. ఆ ఒక్క ఈ రకంగా మాటలు అయిన తర్వాత ఆవేదనతో మాట్లాడినా, ఎంత ఆవేశపూరితమైన మాటలు మాట్లాడినా, ఈ హాల్ దాటిన తర్వాత అసెంబ్లీ దాటి ఎంత హుందాతనంగా ఆయన సహజంగా రాజకీయ నాయకుడు అధ్యక్ష రాజీ పడతాం. రాజీ పడినప్పుడు రాజీ తన స్వార్థానికే రాజీ ఉంటుంది, కానీ 190% రాజకీయాల్లో హృదయపూర్వకమైన రాజీ ఉండదు సహజంగా. అతను రాజీ పడ్డాడంటే మనస్ఫూర్తిగా రాజీ పట్టే తప్ప రాజకీయ ప్రయోజనాల కోసం కాదు. ఏదన్నా రాజీ అంటే 100% రాజీ పడినటువంటి పాలిటిషియన్ ఆయన.
అటువంటి స్టేట్స్మెన్ క్వాలిటీస్ ఉన్నటువంటి మహానుభావుడు. అందుకని ఏదైనా ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్త. ఎందుకంటే ఆయన అదృష్టం ఏంటంటే అధ్యక్ష, ఈనాడు మన కుటుంబాలు, మన ఫ్యామిలీస్, మన పొలిటీషియన్స్కి బర్డెన్ అయిపోతూ ఉన్నాయి. ఆయన ఫ్యామిలీ ఆయనకు ఉపకారం చెందింది. భార్య సహకారం కానీ, తండ్రి రవీంద్ర రెడ్డి గురించి ఒకసారి ప్రతి పౌరుడు వినవలసినటువంటి విషయం ఇది. రవీంద్ర రెడ్డి తన తండ్రికి తెలియకుండా తన కిడ్నీని ట్రాన్స్ప్లాంటేషన్ కూడా తండ్రి కోసం, తండ్రి కూడా తెలియదు అధ్యక్ష ఆ విషయం. కొంతమంది అసెంబ్లీలో పూర్వం మాట్లాడినప్పుడు ఇప్పుడు ప్రస్తావించారు. కానీ వాస్తవాలు నేను కుటుంబ సభ్యుడిగా, నేను దగ్గర నుండి చూసిన వాడిగా ఇది చాలా అవసరమైన విషయం. ఎందుకు చెబుతున్నానంటే, తండ్రికి ఐడియా లేదు అమెరికా పంపిన ట్రాన్స్ప్లాంటేషన్ చేసేదానికి. కానీ తన కొడుకు తనకు తెలియకుండా ఈ కిడ్నీ సూట్ అవుతుందా లేదా పరీక్షలు చేయించుకుని ఆ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునే దాకా కూడా తండ్రికి కూడా వివరం తెలియకుండా అటువంటి మహానుభావుడు రవీంద్ర, అతని కొడుకు, అటువంటి కొడుకులు కనుక ఉండుంటే, అందుకనే నా ఉద్దేశం సక్సెస్ బిహైండ్ చెన్నారెడ్డి అనే తెలివితేటలు, ధైర్యం, అదృష్టంతో పాటు అటువంటి కుటుంబం వెనకాల ఉంది కాబట్టి, సావిత్రమ్మ లాంటి మహాతల్లి అక్కడ ఉంది కాబట్టి, అటువంటి మహానుభావుడు కొడుకు రవీంద్ర రెడ్డి లాంటి త్యాగమూర్తి ఉన్నాడు కాబట్టి ఆయనకి సక్సెస్ దానికి ఒక అవకాశం ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. నేను చాలా చిన్న వయసులోనే ఆయన క్యాబినెట్లో ఉన్నప్పుడు నా అదృష్టం అక్కడే లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు, నేను లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా నాకు అందుబాటులో ఉండాలి, నాకు ఆ పక్కనే ఉండాలని చెప్పి కావాలని కోరుకుని ఇక్కడ సీటు వేయించుకున్నట్టుగా నాకు నా దృష్టికి వచ్చింది. తర్వాత తన క్యాబినెట్లో, తన చీఫ్ మినిస్టర్ గారి ఆఫీస్లో క్యాబినెట్ మీటింగ్ ప్రత్యేకంగా ప్లానింగ్ గురించి డిస్కస్ చేయవలసి వచ్చినప్పుడు తోటి మంత్రులతో, చీఫ్ సెక్రటరీతోటి ముఖ్యమంత్రి గారి యొక్క ఆఫీస్లో ప్రిసైడ్ చేయవలసిన అవసరం వచ్చినప్పుడు ప్రత్యేకంగా నేను కొన్ని నిమిషాలు లేట్ వస్తున్నాను, బాబురాజుని మీరు మీటింగ్ ప్రిసైడ్ చేయమని చెప్పి తన సెక్రటరీ కుమారస్వామి రెడ్డి గారి ద్వారా కవర్ చేసి నన్ను ప్రిసైడ్ చేయమన్నారు అధ్యక్ష. అంటే నాకున్న చిన్న వయసులో తనకున్నటువంటి ఆఫీసులో నన్ను ప్రిసైడ్ చేయమని కవర్ చేస్తే అక్కడున్న మంత్రులకి మాకు ఆశ్చర్యం వేసి, అలా కాదు ఆయన వచ్చేదాకా మేము ఆగుతామని చెప్పి ఏకగ్రీవంగా మేము తీర్మానం చేసి మళ్ళీ చెన్నారెడ్డి గారు వచ్చేదాకా ఆగుతానంటే, మళ్ళా సెక్రటరీ కవర్ చేస్తే చీఫ్ మినిస్టర్ గారు ఏమన్నారంటే, ఈనాడు నేను రావటం లేదు, బాబురాజునే ప్రిసైడ్ చేయమని చెప్పినారు. తర్వాత ప్రిసైడ్ చేసిన తర్వాత వచ్చి ఆల్ఫబెటికల్గా బాబురాజు నువ్వు సెకండ్ మ్యాన్ ఇన్ ద క్యాబినెట్ కాదు, వర్చువల్లీ ఆర్ మై సెకండ్ మ్యాన్ ఇన్ మై క్యాబినెట్ అని చెప్పినటువంటి మహానుభావుడు. నా వయసు ఏంటి, నా అనుభవం ఏంటి, అటువంటి పెద్ద హృదయం గల మనిషి, చిన్నవాళ్ళని అలా పైకి తీసుకెళ్ళాలనే స్వభావం అధ్యక్ష. తెలంగాణ అంటే ఆయనకు ఉన్నటువంటి సానుభూతికి నిజంగా ఎవరైనా చేయెత్తి నమస్కరించాలి. ఈ తెలంగాణ పర్యటించినప్పుడు ఎవరికైనా ఈనాడేదో ఇండస్ట్రీస్ రంగారెడ్డి జిల్లా చుట్టూ వచ్చుండగాక తెలంగాణ పర్యటించినప్పుడు చాలా హృదయం చాలా బాధపడుతుంది. అంత బ్యాక్వర్డ్ ఏరియా ఇది. ఆ బాధతో పాటు ఆయన ఉన్న గొప్పతనం అధ్యక్ష, అవతల మనం ఉన్న డెల్టా ఏరియాని చూసి ఈర్ష్యలేదు ఆయనకి. ఆ ఉన్నదాన్ని డెవలప్ చేయడానికి ఉన్న కష్టాలు కాటన్ ధరను మరిపించినటువంటి మహానుభావుడని చెన్నారెడ్డి. ఇవాళ సైక్లోన్ వర్షాలు గుర్తే ఇంకా మనం బతికున్నామంటే ఆ మహానుభావుడు పుణ్యం అని చెప్పి మనం అందరం గుర్తుంచుకోవాలి. అందుకని చెప్పి చెన్నారెడ్డి గారు ఒక యొక్క బ్యాక్వర్డ్ ఏరియాని, ఒక బ్యాక్వర్డ్ కులాన్ని ఎలా సానుభూతి చూపించగలుగుతారో, ఒక ఫార్వర్డ్ క్యాస్ట్ని కానీ ఫార్వర్డ్ ఏరియాని కూడా డెవలప్ చేయడానికి ఈర్ష లేకుండా చూసిన గొప్ప స్వభావం. చిట్టశివరగా అధ్యక్ష, ఆఖరికి ఈ రాష్ట్రంలో ఉండే నక్సలైట్ల యొక్క సానుభూతిని కూడా చూసినటువంటి ఏకైక పాలిటీషియన్ అని చెప్పి ఆయన వ్యూస్ని పూర్తిగా ఇచ్చిండుంటే ఏ రకంగా ఉండదు. మా దురదృష్టం ఏంటంటే ఆయన పూర్తిగా సీఎం చేయలేకపోయారు కాబట్టి ఆయన వ్యూస్ని మనం జీర్ణించుకోలేకపోయినటువంటి బాధ మట్టికి నాకు ఉంది అధ్యక్ష. ఇటువంటి మహానుభావాన్ని కోల్పోవటానికి మనం ఎంత బాధపడతామో అటువంటి వాడిని అనుసరిస్తే అంత అదృష్టంగా కూడా భావిస్తూ, మరి ఈ ప్రతిపాదించినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించిన యొక్క సంతాపానికి హృదయపూర్వకంగా నేను బలపరుస్తూ వారి యొక్క కుటుంబాన్ని నా సానుభూతిని ప్రకటిస్తూ సెలవు తీసుకుంటున్నాను.